గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా, ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్. చూసారా మీ కామెంట్ల వల్ల అడిగి బలుపు పెరిగిపోయింది, ఎలా చెప్తున్నాడో. అయితే ఈరోజు క్రిస్మస్ కాబట్టి తెలుసు కదా, అన్ని పండగలు మన పండగలే. ఏ సినిమా హీరో రిలీజ్ అవుతే ఆ సినిమా ఫ్యాన్ ఎలాగో అలానే ఇది కూడా. కాబట్టి ఈరోజు బగారా రైస్, చికెన్ కర్రీ వండుకున్నాం అనేది ప్లాన్. వండుకుని ఇలా అన్నయ్యల్ని పిలుద్దామని అది ప్లాన్. ఈరోజు మార్కెటింగ్ వెళ్తున్నాం, అవన్నీ తీసుకురావడానికి వెళ్తాం. దానికి సంబంధించిన అన్ని షర్ట్ ఇస్త్రీ చేయించుకోవచ్చు కదా, అలా మడతలు పడిపోయింది. సెట్ అది ఇప్పుడు కూర్చున్నావు అవి చేసాం. ఇవన్నీ మడతలు పడిపోయినాయి అలా చిరాగ్గా. ఇందులో ఏంటి ఏంటి మామ అది? గోబీ మంచూరియన్. చూపించు, గోబీ మంచూరియన్ చూపించు ఒకసారి. ఏంటి అది చూపించు ఒకసారి. కవర్లో ఏముంది చూపించు, కవర్లో ఏముందో చూపించు ఒకసారి చూపించు. ఆ మందు బాటిల్ ఏమైనా ఉన్నాయేంటి? షర్ట్ ఎందుకు ఇస్త్రీ చేయించడానికా? మరి ఇది కూడా చేయించుకోవచ్చుగా. ఎరుపప్పు ఉన్నాడులే, మా బాగానే ఉందని చెప్పి నాకు తెచ్చేది. అది చెప్తాను ఇప్పుడు కాదులేండి. ఫ్రెండ్స్ నైట్ ఉంటుంది ఫ్రెండ్స్, వాడికి తీసేస్తాను రాత్రికి. వచ్చామయ్య సూపర్ మార్కెట్కి. ఏమేం కావాలి మా బగారా రైస్కి, చికెన్ కర్రీకి? రైస్ ఒకటి కావాలి, తప్పేలోటి తప్పేలా ఉంది ఇంట్లో. వాటర్ కావాలి, ఆర్డర్ ఉన్నాయి ఇంట్లో. ఇంకెందుకు మరి? కూరగాయల షాప్కి వచ్చాం. ఫస్ట్ టైం మామిడి ఒంగోడు చూస్తున్నాను నేను. మామూలుగా ముసలాడు ఒంగోడు నడు నొప్పి అంటాడు. కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తీసేసుకున్నాం, చికెన్ కూడా తీసేసుకున్నాం. 2 kg సెట్ బాగాలి. వచ్చాయేమో పదాలకే చిత్రాలు ఊరేగుతున్న ఊహల్లో. నువ్వు చికెన్ కడిగి ఓకేమా, నువ్వు ఉల్లిపాయలు కట్ చేసేస్తా. ఓకే, నీకు అంతకన్నా చేత కాదు కదా. పెద్ద పనుడండి బాబు. తనయ్య గడికి అల్లం వెల్లుల్లిపై గీకమని చెప్తా. చూద్దాం గాయస్, ఈరోజు పనితనం ఏంటో చూద్దాం. అరే తనయ్, మా కొద్దిగా ఎగ్స్ బాయిల్ చేయొచ్చు కదా ఎనర్జీ కోసం. చికెన్ తేవడం ఎక్కువ నీకు. ఎగ్స్ అంట ఏండి, అంతేనా? ముందు చికెన్ కడగబోయే నువ్వు. ఎలా కడగలమా? ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేయాలి. ఎలా కడగాల? అన్ని నేను ఇస్తే నువ్వెందుకురా ఇందులో వేసుకుని కడిగి చికెన్ అంతా కడగరా. గస్ట్ అనుకుంటున్నాడు వీడు. చికెన్ కడిగేసాం, ఉల్లిపాయలు రెడీ చేసాం, టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి మామ? స్టవ్ వెలిగించాలి, తర్వాత ఆయిల్ వేయాలి, తర్వాత పసుపు కారం వేయాలి. అప్పుడు ఎందుకు వేస్తారా? ఉల్లిపాయలు వేసిన తర్వాత అది పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత ఎప్పుడో వేస్తారా అయ్యి. రాకపోతే రాదు, నొప్పేసుకో. రాదులేదు. చికెన్ చూడు ఎంత నీట్గా కడిగాను. నీ అబ్బా కడిగింది నేను. ఓవర్ యాక్షన్ చేయకు, చేతులు కూడా కడగలేదు. ఏదో సొలి చెప్తాను. చూడు బ్లడ్ చూడు ఎంత ఉందో. చూడు బ్లడ్ చూడు. ఏదిరా ఇదేంటి ఇది? ఎంత బ్లడ్డే చూడు. ఇగో చూడు ఎంత బ్లడ్ ఉందో. అవునవును నిజమే. గిన్నె పెట్టేసాం. ఫస్ట్ టైం ఇంత ఎక్కువ చికెన్ ఉంటుందమ్మా నేను. మాట్లాడబెట్టరా. కెమెరా సెట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా కెమెరా పట్టుకోడు. ఎలా వస్తుందో ఏంటో. నీళ్ళు నీది అయిపోయినాయి, ఆయిల్ వేద్దాం. చూసావా నీళ్ళు చూసావా? వావ్, ఇట్స్ మిరాకిల్. మరి అలా ఉంటుంది. ఆయిల్ వేయాలి. సరిపోద్దా? సరిపోతుందా? ఆయిల్ వేసాం. నెక్స్ట్ ఇక్కడ పెట్టరా జఫా కెఫే. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా. ఉల్లిపాయలు వేగిపోయినాయి, ఫ్రెష్గా ఇప్పుడే చేసాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ సరిపోద్దంటావా? తర్వాత నెక్స్ట్ తేడా వస్తున్నా. ఉల్లిపాయల కన్నా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువ ఉందిరా. ఎక్కువ చూసేసుకోవాలి. అయ్యా నువ్వే ఏమన్నావు. ఈడేదో పాట వినిపిస్తుంది. సర్లే కానీ ఇది పట్టుకో. చెత్త కవరు ఎప్పుడు 2 రోజులతో 3 రోజులతో రా. మొత్తం చూడు ఎలా అయిపోయింది. వేసేమా అందులో ప్లీజ్ రా. రే 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 మా ప్లీజ్ రా. చెయ్యి ఇప్పుడు వంట చేసినప్పుడు ఇది పట్టుకుంటే చిరాగ్గా ఉంటుంది. దామా వేసారా కప్పు. నీళ్ళు వేస్తే అందులో కవర్లో వేయడానికి అవ్వదు దారా. అవ్వదు, వచ్చేది మా. ఇదిగో దీంతో గీకే, ఇదిగో వచ్చేస్తుంది చూడు. వేసామా పాడే కొంచెం ప్లీజ్ రా. 100 రూపాయలు. ఇప్పుడురా అన్నం నాకు గుర్తు కూడా లేదురా. అన్నం ఎప్పుడుదో ఈ మధ్యన వండుకోవట్లేదు, బయట తింటున్నాం కదా. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయింది. టమాటాలు వేసేసి ఒక్క 2 నిమిషాలు అలా మగ్గనిచ్చి చికెన్ వేసేద్దాం. మెల్లగా చికెన్ కూడా వేసేస్తే ఉల్లిపాయలు ఎక్కువ అన్నాం. ఉల్లిపాయలే కనిపించలేదు నాకు, చికెన్ ఎక్కువైందని చెప్తుంది. సరిగొట్టారా వంట అంతా నువ్వే. ఇప్పుడు బాగాలేదంటే నా మీద తోసేద్దాం. ఒక్కడి చేతుల మీద వెళ్ళాలిరా ఎప్పుడైనా వంట. అందుకే చికెన్ నేను కడగనని చెప్పాను. అందులో ఉన్న వాటర్ అన్ని బయటకు వస్తాయి, చికెన్లో ఉన్న వాటర్. ఇక్కడ చికెన్ అవుతుంది. మా వాడేమో బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాడు తనయ్య గాడు.
ఆల్రెడీ కడాయి కూడా పెట్టేసుకున్నాడు. గ్యాస్ వెలిగించి 5 నిమిషాలు అయింది. ఓ పక్కన గ్యాస్ అయిపోతుంది, ఇందులో ఏం వేసుకోలేదు, ఏం అర్థం కావట్లేదు నాకు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బగారా రైస్ మా తనయ్య గడితే ఇంకా లేటు. మేము ఎంత కష్టపడుతుంటే నా పనికి మనలో చూడండి ఏం చేస్తాను. పులిహోర కలుపుకుంటున్నాడు ఇక్కడ. పులిహోర మేమేమో అంత కష్టపడి వండుతున్నాం. మినిమం ఏదో ఒకటి సాయం. మేము ఉల్లిపాయలు కట్ చేస్తుంటే ఆ ఉల్లిపాయలు కడగడము. ఓడి అమ్మ బయట వర్షం పడుతుంది. టైం 4 అయింది, ఇప్పుడు దాకా అవ్వలేదు వంట. వంట వండుతాను అన్నో జీడిపప్పులు తింటున్నావు, వంట అంతా నువ్వు చేస్తున్నావు అని బిల్డప్ ఎత్తున్నారు వీళ్ళు. మొత్తం మనమే చేసాం. ఏం చేసావు? జీడిపప్పులు తింటున్నావు ఇక్కడ, వంట ఇడెక్కడ కలుపుతున్నాడు, మాయ అక్కడ వంట చేస్తున్నాడు, నువ్వేమో ఇక్కడ టిఫిన్ కూడా తినక 2 జీడిపప్పులు తింటున్నావు. సొల్లు మొత్తం డబ్బా ఖాళీ చేస్తాడు కదా చూడండి. నీ ఇంట్లో డబ్బాలు ఉంటాయా? సర్లే ఏమేమి ఉండవు ప్రసాద్ ఇయ్యాలరా మన రూమ్ లో ఏంటి స్పెషల్స్ చూపిస్తాను రా. వేడి బగారా రైస్ ఓపెన్ చేయి. కొత్త ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ. ఇది కూడా గుమ్మగుమ్మలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నీకు చూపిస్తాను. అదేంటి మాయా వాట్కాయలా ఉంది. గుండె అది అదే కింద పడుతుంది. అబ్బా వేస్ట్గా ఎంత వంట చేశాను, ఒక్క చుక్క పడినందుకు నాకు సర్లే మాయా. మంచి రోజులు లేవు. ఎవరు మంచోళ్ళు ఇంతకీ? పాపాలు చేయడం ముందు నెంబర్ 1 నువ్వే మాయా. అయ్యా ఏంది మళ్ళీ కొట్టు. మళ్ళీ ఫోకస్ అవ్వలేదు. మళ్ళీ కొట్టు. ఈసారి పైకి కొట్టి మళ్ళీ కొట్టు. అయ్యా నాకు నువ్వు కొట్టేది అయ్యా ఈ డైలాగ్ పక్కా పెట్టి మాయా. అలా రావాలి సౌండ్, అలా గుల్ల సౌండ్. నీది బాగా నాది నేను కొట్టుకుంటా, నీది నువ్వు కొట్టుకో. నువ్వు కొట్టు, నేను కొట్టుకుంటా. అయ్యా గైస్ 18+ చేసేస్తున్నారు గైస్. నో డబుల్ మీనింగ్. డబుల్ మీనింగ్ డైలాగ్ అంటే నచ్చు. అయ్యా మా ఇంట్లో చూస్తారు. మాయా 3 గంటలు బలుపు మీరు కామెంట్లు పెట్టడం వల్ల ఇటు బరువు పెరిగిపోయింది. అలాగా మన వీడియో చూస్తున్నాను. 3 గంటల తర్వాత రెడీ అయిపోయినాయి. ఇది మెయిన్ కుక్ చేయడానికి కారణం, ఇలా ఇంత కష్టపడి నేను కుక్ చేయడానికి కారణం ఈడు అనుకుంటారేమో, అస్సలు కాదు. మా అన్న ఫస్ట్ టైం వచ్చాడు రూమ్కి, అందుకని అన్న కోసమని మా మనోజ్ వచ్చారు. మా ప్రసాదాలు అన్న అనమాట. నీకు కూడా అన్నీ అన్నావు, నాకు కూడా అన్నారా. అందుకని ఎన్ని కుక్ చేసాం, ఇప్పుడు తిందాం. చూడండి ఒకసారి. బగారా రైస్ ఏంటి పులిహోర రంగులో ఉంది. ఎర్రదనే ఏంటిది? బగారా రైసు, చికెన్ కర్రీ మనమన్న. ఇది వండింది మనమే. నెక్స్ట్ పెరుగు చట్నీ చేసింది నేనే. అసలు మా ప్రసాద్ ఏమి మేము చేస్తుంటే వచ్చి పెంట చేశాడు. ఉల్లిపాయలు, నిమ్మకాయ. ఇప్పుడు ప్రసాద్ గారు ఆడు వండాడు అంటే బాగున్నట్టు, మేము వండామంటే బాగాలేదు అన్నట్టు. ఇప్పుడు చెప్తాడు నిజం ఎవరు వండారు అనేది. ఎవరు వండారు మా? నేనే వండా. బాగుంది. బాగుంది. నిజం బాగుందా అన్న? ఎలా ఉంది? చాలా బాగుంది. నాకైతే నిజమా? సూపర్. మనోజ్ అన్నయ్య ఫెంటాస్టిక్. ఏ మొహమాటానికి కాదు కదా. మొహమాటం కాదు, నేను కారు నుంచి వచ్చినప్పుడే నాకు స్మెల్ వచ్చింది. అది పక్కింటి బయట స్మెల్ అయితే వచ్చింది. వచ్చిందన్న నాకైతే వచ్చింది. పర్లేదు కదా, బాగానే ఉంది కదా. సూపర్ మా తనయ్య గారు చెప్పేస్తారు. చికెన్ కర్రీ కూడా బాగుంది. తిన్నావా? మాయ అసలైన రివ్యూవర్ మౌలి మాయ చెప్తాడు. మా ఎలా ఉంది? కొంచెం ఉప్పు ఎక్కువైందా 2 కలుపుకుంటుంటే చెప్పాను నేను. కొంచెం నేను తింటాను. ఫస్ట్ రైస్ తిన్నాం. కానీ వేడిలో మనకు ఉప్పు తెలియపడదు, కానీ చల్లగా అవుతుంది కొద్ది ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది. బట్ బాగుంది టేస్ట్. అదే బగారాలో ఉప్పు ఎక్కువైందిరా. బగారాలో ఉప్పు ఎక్కువైంది. బట్ టేస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బయట వర్షం పడుతుంది కాబట్టి చల్లటి క్లైమేట్ కి స్మూత్ గా వెళ్ళిపోద్ది. ఇది కర్రీ కలుపుకొని తింటున్నా. అంటే మరీ ఎక్కువ కాదు, లైట్గా బాగున్నాయి. సెట్ అయిపోతుంది. సక్సెస్ రా. కష్టపడ్డాము. అసలు మామూలు కష్టం కాదు. ప్రసాదమని ఎంత కష్టపడ్డాడు. సంవత్సరాలు కారిపోయి నాకు తెలిసి 2 సంవత్సరాలు పడ్డాయి కాబట్టి ఎక్కువ ఉప్పు అయినట్టు ఉంది. తిన్నాక మళ్ళీ కలుస్తా. బాయ్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ వీకెండ్కి.
వీకెండ్ ఎందుకు రేపు కూడా వచ్చేస్తాం. అన్న బాయ్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న, బాయ్ అన్న. అది మా మ్యాటర్, అందరు వెళ్ళిపోయారు. ఎక్కడికైనా లాంగ్ ట్రిప్లు, సిట్టింగ్లు ఇలాంటివి ఫన్ ఇస్తాయేమో గానీ అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ తో కలిసి ఏదైనా బిర్యానీ గానీ ఏదైనా ఫుడ్ కుక్ చేసుకుంటే దానికి వచ్చే ఎంజాయ్మెంట్, తర్వాత వీక్ మొత్తం మనం తీసుకునే స్ట్రెస్ ఆ కాసేపటి ఆ కుకింగ్ లో స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అవుద్ది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నామా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.